హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వ్లాగ్స్ కుకింగ్ 738. ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. మండే రోజు తీసిన వ్లాగ్. మార్నింగ్ టు ఈవినింగ్ కాదు, ఈవినింగ్ టు నైట్ రొటీన్ చూపిస్తాను ఈ వ్లాగ్లో. ఈవినింగ్ నుంచి మార్నింగ్ అంతా కొంచెం ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట. అందుకనేసి ఇంకా ఈవినింగ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు అరౌండ్ 5:30 ఆ టైం అవుతుంది. బయట ఈరోజు పిల్లల్ని వాకింగ్కి ఏం పిలుచుకెళ్ళలేదనమాట. కొంచెం ఇంట్లో పని ఉన్నది అనేసి వాకింగ్ స్కిప్ చేసేసాను. ఇవాళ మళ్ళీ లేట్ అవుతుంది కదా, వర్షం పడేలా ఉందనేసి ఇంకా వాకింగ్ అంతా షిఫ్ట్ చేసేసాను. వాళ్ళ ఇంట్లోనే పెట్టేసుకొని కుకింగ్ కూడా చేయాలన్నమాట. ఆ రోజు మధ్యాహ్నం ఏం కుకింగ్ చేయలేదు, అందుకే కుకింగ్ పని కూడా ఉందనేసి వాళ్ళు ఇంకా వాకింగ్కి వద్దనేసేసాను. వాళ్ళు కూడా కామ్గా ఇంట్లో ఆడుకుంటున్నారనమాట. వర్షం పడుతుందని చెప్తే ఓకే అమ్మ ఇంట్లోనే ఉంటామని ఇంట్లోనే ఆడుకుంటున్నారు. అక్కడ మా పెద్దోడు హాయ్ చెప్తున్నాడు మీకు, చిన్నోడు వచ్చేసి ఆడుకుంటున్నాడు. ఇద్దరు ఆడుకోమని చెప్పాను. ఇంకా నేను వచ్చేసి వంట చేద్దామనేసి రెడీ అవుతున్నాను. ఆ రోజు వచ్చేసి సింపుల్గా పప్పుచారు పెట్టేసి చపాతీ చేద్దామని వేసుకుంటున్నాను. మధ్యాహ్నంది కొంచెం అన్నం ఉందనమాట, కర్రీ ఏం లేదు. పప్పుచారు రెసిపీ చూపించేస్తాను ఈ వ్లాగ్లో. పిల్లలు ఇష్టంగా తింటారనమాట పప్పుచారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పప్పుచారుతో చపాతీ చాలా ఎమ్మిగా ఉంటుంది. అందుకోసం ఫస్ట్ నేను చపాతీ పిండి కలిపేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా చపాతీ కలిపేస్తున్నాను అనమాట. చపాతీ పిండిలో కొంచెం ఉప్పు నేను డైరెక్ట్ వేసేస్తాను, ఏం వాటర్లో వేయను అనమాట. కొంచెం ఉప్పు అలాగే ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి మంచిగా పిండి కలిపేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మంచిగా పిండి అంతా కలిపేసుకోవాలి. ఇంట్లో పిల్లలకి ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవన్నమాట. అలా బొక్కులతో గిన్నెలతోనే ఆడుకుంటారు కదా. మీ ఇంట్లో కూడా పిల్లలు అంతేనా? కామెంట్ చేయండి. చూడండి అక్కడ దాంతో కొట్టేసుకుంటూ అలా ఆడుతున్నాడు అనమాట. గిన్నెలో బాల్ వేసేసి గిన్నెని క్యారీ చేస్తున్నాడు అనమాట. మీ ఇంట్లో కూడా పిల్లలు అంతేనా, అలానే చేస్తారా? ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ నేను మీకు పప్పుచారు కోసం రెసిపీ చూపిస్తున్నాను అనమాట. ఈ పప్పుచారు రెసిపీ చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. అసలు ఎక్కువ టైం ఏం తీసుకోదు. ముందు 1.5 గ్లాస్ ఆఫ్ కందిబ్యాలు తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకోవాలన్నమాట. ముందు కందిబ్యాలు అలాగే 2 గ్రీన్ చిల్లీస్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఆ 2 వేసేసి మంచిగా ఉడకపెట్టాలన్నమాట. ఆ 2 మంచిగా ఉడకపెట్టేసి మనం ఇంకా అందులో ఏం యాడ్ చేయకూడదు, పసుపు అలాంటివి ఏమి యాడ్ చేయకూడదు అనమాట. జస్ట్ కందిబ్యాలు అలాగే పచ్చిమిర్చి వేసేసి మంచిగా ఉడకపెట్టాలన్నమాట. మంచిగా ఉడకపెట్టేసిన తర్వాత ఒక 5 విజిల్స్ అలా రావాలి. పప్పు అనేది మనకి చాలా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఎక్కడ బ్యాళ్ళు అవన్నీ ఏం కనిపించకూడదు. పప్పు అనేది చాలా సాఫ్ట్గా అయిపోవాలి. అలా వచ్చేంత వరకు మనం ప్రెషర్ పెట్టేసుకున్నాం. పచ్చిమిర్చి మర్చిపోయాని మళ్ళీ చూపిస్తున్నాను. పప్పు ఉడికే లోపల ఇందులో కొంచెం చింతపండు అలాగే టమోటాస్ అన్నీ కట్ చేసుకున్నాం. కొంచెం చింతపండు వేసేసి వాటర్ వేసేసి నానబెట్టేసుకోవాలి. మీకు ఇంకా సాఫ్ట్గా కావాలంటే చింతపండు వచ్చేసి హాట్ వాటర్లో అయినా పెట్టేసుకోవచ్చు
అనమాట. అలాగే ఆనియన్, చింతపండు, అలాగే కొంచెం తెల్లవాయి అవన్నీ మంచిగా నానబెట్టేసుకోవాలన్నమాట. చింతపండు కూడా మంచిగా వాటర్లో నానబెట్టేసేసుకోవాలి. ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మనం పప్పు చేసి వచ్చే లోపల బ్యాక్ టు మళ్ళీ వర్క్ చూపిస్తాను. పిల్లలు ఇల్లంతా ఎలా చేశారంటే మార్నింగ్ నుంచి చెప్పాను కదా బిజీ అనేసి ఇంకా ఏం చేయలేదన్నమాట. ఇంట్లో ఏం ముట్టుకోలేదు. పిల్లలతోనే బొమ్మలన్నీ తెప్పించేసాను. వాళ్ళకు కూడా ఇలా వర్క్ చెప్పడం వల్ల వాళ్ళు కూడా కొంచెం మంచిగా నేర్చుకుంటారు అనమాట. ఫస్ట్ మనం చేస్తూ ఉండాలి. మనం చేస్తూతో పాటు వాళ్ళని కూడా మనం వర్క్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. అక్కడ మా పెద్దడు ఫస్ట్ ఏమో తీనని చెప్తుండు. బొమ్మలన్నీ తీసేసి కవర్లో పెట్టేసేనా అంటే నో అని చెప్తుండ అనమాట. అక్కడ మళ్ళీ మా చిన్నోడు వచ్చేసి నువ్వు తీసేనా అని పోటీ పెట్టాలన్నమాట. ఇద్దరికి కొంచెం పోటీగా వచ్చేస్తే ఇద్దరు కలిసి బాగా మంచిగా నాకు కూడా హెల్ప్ చేసేసారు. అందరం కలిసి ఆ బొమ్మలన్నీ నీట్గా కవర్లో పెట్టేసామన్నమాట. మొత్తం అంతా ఒక 10 minutes పట్టేసింది. మనం కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా ఇంటి పనులు చెప్తుంటేనే వాళ్ళు కొంచెం మైండ్ అనేది వాళ్ళు కూడా కొంచెం ఇప్పుడు పెరుగుతూ ఉంటారు కదా, మైండ్ అనేది కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం షార్ప్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చెప్పకపోతే వాళ్ళు కూడా మా అమ్మ తీస్తుందిలే అని అట్లా నెగ్లెక్ట్ చేస్తారనమాట. పెద్ద వచ్చేసరికి వాళ్ళ ఏజ్ ఇంప్రూవ్ అయ్యేసరికి ఇలా చిన్నప్పటి నుంచి చెప్తే వాళ్ళకు కూడా కొంచెం అలవాటు అవుతుందన్నమాట. ఇలా అన్నీ తీసేసేయాలి ఆడుకున్న వెంటనే అని చెప్తూ ఉండాలి. వాళ్ళతో పాటు మనం కూడా చేస్తూ ఉండాలన్నమాట. అలా మనం కూడా చేస్తూ ఉంటేనే వాళ్ళకు కూడా కొంచెం అలవాటు అవుతుందన్నమాట. వాళ్ళు కూడా పెద్ద అయ్యేసరికి అన్నీ మంచిగా వాళ్ళ వస్తువులు వాళ్ళు తీసుకునే స్టేజ్లో వాళ్ళు ఉంటారనమాట. ఈ పనే మనం చేసేసామనుకోండి, మా అమ్మ చేస్తుంది ఇంకా మాకెందుకు అని నెగ్లెక్ట్ చేస్తారనమాట. అలా కాకుండా మనం కూడా వాళ్ళతో పాటు బొమ్మలు తీస్తాం నాన్న మీతో పాటు అని నాకు హెల్ప్ చెయ్యి అని అడిగితే వాళ్ళు కూడా మంచిగా హెల్ప్ చేస్తారనమాట. ఇక్కడ మా పెద్దోడు చిన్నోడు మంచిగా హెల్ప్ చేస్తాడనమాట. బుక్స్ కూడా ఎక్కడ పెట్టాలని అడుగుతున్నాడు. బుక్స్ వచ్చేసి అక్కడ ర్యాక్లో పెట్టేసాయంటే అక్కడ పెట్టేస్తున్నాడు అనమాట. మంచిగా అందరం కలిసేసి ముగ్గురం కలిసేసి బాగా అన్ని నీట్గా బొమ్మలన్నీ కొంచెం అన్నీ సర్దేసేసామన్నమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ టైం వచ్చేసి అరౌండ్ 7 అవుతుంది. ఇంకా వాళ్ళ ఫాదర్ ఏమి ఇంటికి రాలేదు, ఏదో వర్క్ బిజీ అనమాట. ఇంకొక 1 month ఇట్లానే ఉంటుంది. కిడ్స్ని నేనుగా మేనేజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట, వాళ్ళని కూడా ఈవినింగ్ టైమ్స్ కూడా. అందుకని ఇక్కడ మా చిన్నోడు వచ్చేసి ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు అనమాట. నీట్గా పెట్టామా లేదా అని వచ్చి చూస్తుండు వాడైతే. ఇంకా అన్నీ వాళ్ళన్నా తీసి వేసేసినట్టు వాడు తీస్తుండ అనమాట. మళ్ళీ డబుల్ పని. అలా కాకుండా వాడిని కూడా వేసినానా అని చెప్పి కొంచెం వేసేస్తూ తీసేస్తూ అలా ఉన్నాడనమాట. అలా మంచిగా అందరం కలిసేసి బొమ్మలన్నీ నీట్గా క్లీన్ చేసేసామన్నమాట. మళ్ళీ బ్యాక్ టు ద రెసిపీ అనమాట. ఇంకా అక్కడ అన్నీ నీట్గా సర్దేసేసి కొంచెం వదిలేసాను అనమాట. ఇంకా పిల్లలు కూడా నీట్గా సర్దేస్తున్నాను. తర్వాత మన ప్రెషర్ అంతా వచ్చేసి ఉంటుంది కదా, ప్రెషర్ అంతా తీసేసి వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి అనమాట. ఎట్లా టైం బాగుంది, మాడిపోయింటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టాల్సింది వచ్చేసింది. కొంచెం చూసేసుకోండి. నేను ఒక 2 whistles 5 whistles కంటే ఎక్కువ పెట్టేసినట్టున్నాను. సిమ్లో పెట్టేశాను కదా, అందుకని కొంచెం వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి మనం వేసిన వాటర్. తర్వాత మంచిగా పప్పు తుగుతి తీసుకొని మంచిగా దాన్ని అంతా సాఫ్ట్గా చేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ అదంతా ఉడికిపోయింది, సాఫ్ట్గా చేసేసుకోవాలని. తర్వాత అంతా మంచిగా చేసేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. పప్పుచారు రెసిపీ కదా, మనం పప్పులో వేసేదానికంటే వాటర్ ఎక్కువ పడతాయి అన్నమాట ఇందులో. అలా మంచిగా వాటర్ అంతా అడ్జస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పప్పునంతా సైడ్ తీసేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తాం కదా, సైడ్ తీసేసుకొని మంచిగా సైడ్స్ అదంతా ఉంటుంది కదా, అదంతా మంచిగా ఒక పక్కకు తీసేసుకోవాలన్నమాట. ఒక బౌల్లో తీసేసుకుందాము. ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి అందులోని పోపు దినుసులు, ఆనియన్, టమోటా అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తెల్లవాయి అన్నీ. ఇందులో నేను ఇంకేం కారం యాడ్ చేయను అనమాట. 2 green chilies మనకి సరిపోతాయి. పిల్లలు ఉంటారు కదా, మీకు కావాలంటే ఒక 2-3 ఎక్కువ వేసేసుకోవచ్చు. ఇలా పోపు వేసేసుకున్నప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు కారంగా తగినట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇంకేం వేయట్లేదు, పిల్లలు తినాలి కదా అందుకనేసి. తర్వాత ఇందులో పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర. ఇందులో జీలకర్ర మెయిన్ అనమాట ఈ పప్పుకి. జీలకర్ర బాగా మంచిగా వేసేసుకోండి. పచ్చి కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా చాలా మంచిగా ఉంటుందన్నమాట ఈ పప్పు చారులో వాడితే. అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఆనియన్ అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పప్పు చేసేసాం కదా, ఆ పప్పు వాటర్ కూడా ఇందులోనే వేసేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత చింతపండు వాటర్ ఉంటాయి కదా, ఆ చింతపండు వాటర్ కూడా చింతపండు గుజ్జు అంతా సపరేట్ చేసేసి ఆ చింతపండు వాటర్ని కూడా మనం ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి.
లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని వాటర్ కన్సిస్టెన్సీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మరీ ఎక్కువ పతలాగా ఉండకూడదు అనమాట. జస్ట్ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా ఉంటే సరిపోతుంది. అలా అంతా అడ్జస్ట్ చేసేసుకొని మంచిగా 2 బాయిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసేసుకో. అలా మొత్తం వాటర్ అన్ని అడ్జస్ట్ చేసేసుకుంటే మన పప్పుచారు రెసిపీ రెడీ అయిపోతుందన్నమాట. అంతే, సింపుల్ అండ్ టేస్టీ పప్పుచారు రెసిపీ. రైస్ వేడి రైస్లోకి చపాతీలకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం ముందు క్లిప్లో మాట్లాడుకున్నట్టు పిల్లలకి అలా మంచిగా మనం ఏదైనా వర్క్ చెప్తే వాళ్ళ ఫోన్కి అలాగే టీవీస్కి అడక్ట్ కాకుండా ఉంటారనమాట. అది మన చేతిలోనే ఉంది. మనం ఏదో కుకింగ్ చేస్తున్నాం అనేసి వాళ్ళకి ఫోన్ పెట్టేసి అలా చేస్తే వాళ్ళ ఫోన్స్కి త్వరగా అలా అడక్ట్ అయిపోతారనమాట. ఏజ్ అట్లాది, అందుకోసం మనం వాళ్ళకి ఫోన్స్ ఇవ్వకుండా కొంచెం మనమే జాగ్రత్త పడాలన్నమాట. ఏదో పని ఉందనేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చేసామంటే వాళ్ళకు కూడా త్వరగా బొమ్మలకి అట్రాక్ట్ అయిపోతారు ఫోన్లో. అందుకనేసి ఫోన్స్ ఏమి ఇవ్వకుండా ఇట్లా కొంచెం చిన్న మన ఇంటి పనులు చెప్తూ వాళ్ళకు కూడా మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారనమాట. ఇంటి పనిలో ఏం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారో అని అడగచ్చు. లేదు, ఫోన్ వల్ల ఏం నాలెడ్జ్ గెయిన్ చేసుకోలేరు. కనీసం ఇలా కొంచెం ఇంటి పనులు చెప్పడం వల్ల అయినా కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. మంచిగా చూడండి, వెజిటేబుల్ పేర్లు నేర్చుకుంటారు. అలాగే మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా, అది కూడా కొన్నిసార్లు నేర్చుకుంటారు. అవన్నీ మంచివే కదా. ఆ ఫోన్స్ ఇచ్చే బదులు, ఆ టీవీస్ చూసే బదులు ఏమీ రాదు కదా. కనీసం ఇలా మనం వర్క్ చేసేటప్పుడు వాళ్ళని కూడా ఇట్లా వాళ్ళతో కూడా కొంచెం యాక్టివిటీస్ చేయించడం, బొమ్మలు తీపించడము, అలాగే క్యూబ్స్ పెట్టించడము, అలాంటివి చేస్తే వాళ్ళ బ్రెయిన్ కూడా కొంచెం మంచిగా డెవలప్ అవుతుంది. అలా చేసి చూడండి ఒకసారి. మనం ఏదో పని చేస్తున్నాము, వాళ్ళకి మొబైల్స్ ఇచ్చేసాం కదా, వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు, చూసుకుంటూ ఉంటారు, మనల్ని డిస్టర్బ్ చేయరు కదా అనుకుంటాము. అలా డిస్టర్బెన్స్ ఏముంటుంది, ఒక 5 మినిట్స్ అయ్యే పని 10 మినిట్స్లో అవుతుంది. మనకేం ప్రాబ్లం కాదు కదా, వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా మనం చేసేది. అందుకని ఒకసారి ఈ చిట్కా ట్రై చేయండి. అలా వాళ్ళకి బొమ్మ క్లీన్ చేయమని చెప్పడము, ఒకసారి వాళ్ళ టాయ్స్ అన్నీ వేసేసి క్లీన్ చేయమని చెప్పడము. వాళ్ళతో పాటు మనం కూర్చోవాలి, వాళ్ళతో పాటు మనం మొబైల్స్ చూడకూడదు కదా. మనం కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఆ పని చెయ్యి, నువ్వు అది క్లీన్ చెయ్యి, నేను ఇది క్లీన్ చేస్తాను అని చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది అనమాట. అయ్యో మొబైల్స్ చూడకూడదు, మనం మొబైల్ చూస్తున్నామంటే అమ్మ వాళ్ళు కూడా మొబైల్ చూస్తున్నారు కదా అని వాళ్ళు కూడా చూసేస్తారు. అలా లేకుండా ఇలా ట్రై చేయండి. వాళ్ళ బొమ్మలు వాళ్ళే క్లీన్ చేసుకున్నట్టు, వాళ్ళ బట్టలు వాళ్ళే మడతలు పెట్టుకున్నట్టు ఈ వయసు నుంచి మనం అలవాటు చేసామంటే చక్కగా వాళ్ళు కూడా పెద్ద లోపల అవన్నీ నేర్చేసుకుంటారు అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నా చపాతీ షేప్ అటు ఇటు వస్తుంది, అది నెగ్లెక్ట్ చేసేయండి. ఇంకంతే, వేడిగా చపాతీ చేసేసి పప్పుచారు రెసిపీ వేసాను కదా, అది వేసేసి పిల్లలకి తినిపించేస్తాను అనమాట. తర్వాత నేను కూడా తిన్నాను. ఆ రోజు ఏదో బయట నుంచి గోబీ తెచ్చింటే గోబీ విత్ చపాతీ తిన్నాను. మీకు ఎంతమందికి గోబీ విత్ చపాతీ ఇష్టమో కామెంట్ చేయండి. పిల్లలకి బయట ఫుడ్ ఏం పెట్టను అనమాట, వాళ్ళకి ఏం గోబీ అందుకేం ఇవ్వను. పప్పుచారుతో చపాతీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. ఒకసారి ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. పప్పుచారు రెసిపీ, ఒక చపాతీ తిన్న పిల్లవాళ్ళు 2 చపాతీలు తింటారు. నేనైతే గ్యారంటీ ఇస్తానమాట. మంచిగా వాళ్ళకి పప్పుచారు రెసిపీలో మంచిగా చపాతీ అనేది నానిపోవాలన్నమాట. అలా మంచిగా మెత్తగా చేసి పెట్టేసేయండి, హ్యాపీగా తినేస్తారు వాళ్ళు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.